హలో అందరికీ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీ అందరి కోసం చేసే రెసిపీ ఏంటంటే మటన్ తలకాయ కూర. ఎంతమందికి ఇష్టం మటన్ తలకాయ కూర అంటే కామెంట్ చేయండి. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా. ఓకే, వివాహ భోజనంబు. ఫస్ట్ అయితే తలకాయని మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసి కరివేపాకు కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత పసుపు వేసేసుకొని కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కడిగి పెట్టుకున్న తలకాయని దాంట్లో వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటా ఇంకా ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసేసుకొని దీంట్లో మిరియాల పొడి చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకండి. మిరియాల పొడి వేయడం వల్ల ఘాటు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసేసుకొని కలిపేసుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఆయిల్లో ఒక 2, 3, 4, 5 మినిట్స్ అలా ఆయిల్లో మంచిగా ముక్కకి కారం పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ వస్తాయో అన్ని విజిల్స్, కొన్ని కుక్కర్స్ విజిల్స్ తక్కువగా వస్తాయి, కొన్ని ఎక్కువగా వస్తాయి కదా. సో దానికోసం అదంతా కూడా మంచిగా ఉడికేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని కొత్తిమీర వేసేసుకొని తినేయడమే. బగారా రైస్లోకి ఇంకా వైట్ రైస్లోకి అయినా కానీ జొన్న రొట్టె ఇలాంటివి మక్క రొట్టె వాటిలోకి చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.